ఇప్పుడు పోలీస్ స్టేషన్ అది మీరు వెళ్ళండిరా. ఏ విజయ్ మేము కూడా వస్తాం రా. ఎవ్వరు రావద్దు, దయచేసి వెళ్ళిపోండి. నా సమస్య ఎక్కడ మొదలైందో దాని ముగింపు కూడా అక్కడే ఇవ్వాలి. కొన్ని రోజుల క్రితం నాకు ఏ సంబంధం లేకుండా ఈ పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టాను. వచ్చావా నాయన? సంతకం పెట్టు. ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా? అందరూ లోపలికి వెళ్ళండి, అందరూ లోపలికి వెళ్ళండి. నీకెవరు పిచ్చి పడిందా? ఇది పోలీస్ స్టేషన్ రా, నేను ఎస్ఐని. నాకు గంట కాదు సరిగ్గా రాదు, తర్వాత నీ ఇష్టం. కాల్చదు. హలో సార్. బుజ్జమ్మ, వాడు కరీంగఢ్ పోలీస్ స్టేషన్లో ఫేస్బుక్ లైవ్ పెట్టా అంట. నా పేరు విజయ్. నేను మిడిల్ క్లాస్ కుర్రోడిని. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం అనుకున్నా. కానీ దొంగ నోట్ల కేసులో ఇరుక్కొని మీడియా అంతా అల్లరి పాలే రోడ్డును పడ్డా. మా నాన్న వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇప్పించిన ఉద్యోగాన్ని కూడా నిలబెట్టుకోలేక పోగొట్టుకున్నాను. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియక పిచ్చి కుక్కల రోడ్డు మీద పడ్డా. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఏం జరిగినా అసలు జరిగిందేంటో మీకు తెలియాలి. చుట్టూ ఇంత జరుగుతుందని నాకు అస్సలు తెలియదు. నేను ప్రేమించిన అమ్మని ప్రాణాలతో ఉంచుతారో లేదో గ్యారంటీ లేదు. మా అమ్మ నాన్నని ఎప్పుడేం చేస్తారో అర్థం కాదు. ఇవన్నీ ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఎలాంటి ఆధారం లేదు. నాకు వీడికి నేను. అందుకే నాకేం చేయాలో అర్థం కాకి లైవ్లోకి వచ్చా. మీరే చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? మీడియా ఉంది బుజ్జమ్మ. అది రాజకీయం, ఇది సమాజం. ప్రతిదానికో కారణం ఉంటుంది, ప్రతిదానికో ప్రూఫ్ ఉంటుంది. ఏ ప్రూఫ్ లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి నిరూపించుకోవాలనుకుంటుందో, ఎవరిని నమ్మించాలనుకుంటుందో. సార్, చెప్తుంది నిజమని గ్యారెంటీ ఏంటి? మేము నిన్ను ఎలా నమ్మాలి? ఇన్స్టెంట్ గా ఫేమస్ అవడం కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు. కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. వదిలేరా, ఫేస్బుక్ లైవ్ ఆపి లేకుండా వీడు చంపేస్తా. వదిలేరా, ఫేస్బుక్ లైవ్ ఆపిరా. మెమరీ కార్డ్ వీటి దగ్గర లేదంటే ఖచ్చితంగా నీ దగ్గర ఉంటుంది.
ఏదో SD కార్డు పిల్లోడి దగ్గర ఉంది సార్, అది వాడికి దొరికేసింది సార్. వాడు అప్లోడ్ చేసేస్తున్నాడు సార్. రై పోలీస్ స్టేషన్ తగలబెట్టండి, పెట్రోల్ పోసి కాల్చేయండి, కాల్చేయండి. అలాగే అన్న. రైట్. ఏదో పెట్రోల్ వాసన వస్తుంది సార్. వస్తుంది సార్. ఎవడో పెట్రోల్ పోస్తున్నాడు. సార్, ఏదో చేయండి సార్. ఏం చేద్దాం సార్? సార్ ఎక్కువ అవుతుంది సార్, సార్. తొందరగా ఏదో ఒకటి చేయండి సార్. అగ్గిపెట్టి తీసుకురాపరా. అలాగేనా సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. సీఎం కూతురు పీఈటీ టీచర్ తన ప్రేమను కాదన్నాడని స్కూల్ పీటీ టీచర్ని హత్య చేసిన సీఎం కూతురు. అజయ్, నేనంటే నీకు ఇష్టమా? నువ్వు అంటే ప్రాణం బుజ్జమ్మా. అయితే నాతో వస్తావా? వస్తాను. ఎక్కడికైనా వస్తావా? ఏంటి బుజ్జమ్మ అలా మాట్లాడుతున్నావు? ఎక్కడికైనా వస్తావా? వద్దు బుజ్జమ్మ. బుజ్జమ్మ, నేను చెప్పేది విను.